రైట్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ సాయిల్ అండ్ వాటర్ ఫోరం 2024. సో దీని యొక్క మీటింగ్ అని మనకి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఇది డిసెంబర్ మంత్ లో జరిగింది. మనకి డిసెంబర్ 9 2024 లో మనకి బ్యాంకాక్ థాయిలాండ్ లో జరిగింది మీటింగ్ అనేది. బ్యాంకాక్ థాయిలాండ్ లో దీన్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళు ఎవరు మనకి మీ అందరికీ తెలుసు. అగ్రికల్చర్ పైన కానీ సాయిల్ పైన కానీ ఒకటే ఆర్గనైజేషన్ ఉంటుంది, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇన్ అసోసియేషన్ విత్ వాట్ మినిస్ట్రీ ఆఫ్ ద అగ్రికల్చర్ అండ్ కోఆపరేటివ్ ఆఫ్ ద వాట్ థాయిలాండ్. ఇద్దరు కలిసి చేశారు. మన మినిస్ట్రీ కాదు, థాయిలాండ్ లో జరిగింది కాబట్టి వాళ్ళ దేశంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ మినిస్ట్రీ కంపల్సరీ ఇండియా అని పెట్టారు ఎగ్జామినేషన్ లో. ఓకే, సో ఈ జరిగినటువంటి సమ్మిట్ పేరు ఏంటిది? ఇండియా సాయిల్ వాటర్ ఫోరం 2024. ఈ 4 థీమ్స్ పైన డిస్కస్ చేయడం జరిగింది. అక్కడ 4 థీమ్స్ మీద డిస్కస్ చేశారు. ఒకటి మేనేజింగ్ ద వాటర్ స్కేర్సిటీ, రెండవది రివర్సింగ్ ద ల్యాండ్ డిగ్రేడేషన్ అండ్ బూస్టింగ్ ద వాట్ ల్యాండ్ రిస్టోరేషన్, థర్డ్ వచ్చేస్తే సస్టైనబుల్ సాయిల్ మేనేజ్మెంట్ అండ్ ఫోర్త్ వస్తే ఇంటిగ్రేటెడ్ క్లైమేట్ రెసిలియంట్ ల్యాండ్ సాయిల్ వాటర్ మేనేజ్మెంట్. ఈ 4 థీమ్స్ తోటి జరిగింది. ఈ 4 థీమ్స్ గుర్తుపెట్టుకోవాలా సార్ అంటే మనకి అవసరం లేదు, కానీ జస్ట్ ఈ 4 థీమ్స్ తోటి అక్కడ డిస్కషన్ జరిగింది. ఆర్గనైజ్ చేసిన వాళ్ళు ఎవరు? మేజర్ ఆర్గనైజర్. సో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంటుంది? మనకి రోమ్, ఇటలీలో ఉంటుంది. అండ్ దీని యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరు మనకి? సో డోంగ్యూ. సో డోంగ్యూ ఇస్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ ద ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. అయితే ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అనేది ఈ సమ్మిట్ లో భాగంగా, ఈ సమ్మిట్ జరిగినప్పుడే ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ రిలీజ్ పేరు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు రిపోర్ట్ రిలీజ్ చేశారు. సో లాస్ట్ గత 50 సంవత్సరాలలో సో ఈ సాల్ట్ ఎఫెక్టెడ్ సాయిల్స్ అంటే సో సాల్ట్ ద్వారా సాయిల్స్ ఎలా ఎఫెక్ట్ అయ్యాయి అని చెప్పేసి మనకు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశాను. ఇలాంటి రిపోర్ట్ రిలీజ్ చేయమనేది ఇంతకుముందు ఎప్పుడైనా రిలీజ్ చేశారంటే లేదు, ఇదే మొదటిసారి. గత 50 సంవత్సరాలలో ఇదే ఫస్ట్ రిపోర్ట్ అన్నమాట. దేనిపైన? సాల్ట్ ఎఫెక్టెడ్ సాయిల్స్ పైన. సాల్ట్ ఎఫెక్టెడ్ సాయిల్స్ ఏవైతున్నాయో ఆ సాల్ట్ ఎఫెక్టెడ్ సాయిల్స్ పైన సో రిలీజ్ చేయడం అనేది ఇదే మొదటి రిపోర్ట్. దట్ ఈస్ ద ఓకేనా. సో లాంచ్ డ్యూరింగ్ ద ఇంటర్నేషనల్ సాయిల్ అండ్ వాటర్ ఫోరం 2024 బ్యాంకాక్ లో ఏదైతే జరిగిందో అక్కడ ఈ రిపోర్ట్ ని లాంచ్ చేయడం జరిగింది. ఏంటిది? ద గ్లోబల్ స్టాటస్ ఆఫ్ ద వాట్ సాల్ట్ ఎఫెక్టెడ్ సాయిల్స్ అని చెప్పేసి రిపోర్ట్ ని లాంచ్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఈ రిపోర్ట్ లో ఏముంది అని కనుక తీసుకుంటే, ప్రపంచంలో తీసుకుంటే అకార్డింగ్ టు దిస్ రిపోర్ట్ ప్రపంచం మొత్తంలో చూడండి నియర్లీ 1.4 బిలియన్ హెక్టార్స్ ఆఫ్ ద ల్యాండ్, దట్ ఈస్ 10.7% ఆఫ్ ద గ్లోబల్ ల్యాండ్. ప్రపంచంలో దాదాపు మన భూమి పైన 10.7% అంటే 11% అనుకోండి అప్రాక్సిమేట్లీ. సో అప్రాక్సిమేట్లీ 11% లేదా మనకి అబ్సల్యూట్ ఫిగర్స్ లో తీసుకుంటే మనకి 1.4 బిలియన్ హెక్టార్స్ ఆఫ్ ద ల్యాండ్ అనేది సాల్ట్స్ వల్ల ఎఫెక్ట్ అయిపోయింది. సాల్ట్ వల్ల ఎఫెక్ట్ అయితే ఏమంటాం మనం? సెలినిటీ. సాయిల్ లోపల ఏమైనా ఎక్కువ మొత్తంలో సాల్ట్ కంటెంట్ పెరిగింది అనుకోండి భూమిలో ఏమైతే మనకి సో పంటలకి సూటబుల్ కావు. ఎందుకంటే చెట్లు ప్లాంట్స్ కానీ క్రాప్స్ కానీ బ్రతకవు. ఎందుకంటే రివర్స్ ఆస్మాసిస్ జరుగుతుంది. అంటే ప్లాంట్ బాడీలో ఉన్న వాటరే భూమిలోకి వెళ్ళిపోతుంది రివర్స్. మామూలుగా రూట్స్ అనేటి ఏంటి? భూమిలో నుంచి వాటర్ ని పైకి లాగాలి. కానీ ఇక్కడ సాల్ట్ కంటెంట్ సాయిల్ లో పెరిగినప్పుడు ఏమైతాయంటే వాటర్ పొటెన్షియల్ డిఫరెన్స్ అయిపోయి ప్లాంట్ లో నుంచే వాటర్ అనేది రివర్స్ గా భూమిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ప్లాంట్ చచ్చిపోతుంది మనకి. సో అందువల్ల సెలినిటీ వల్ల మనకి పంటలు పండడం కానీ ప్లాంట్స్ తొందరగా పంటలు పండకపోవడం, ప్లాంట్స్ అనేటివి ఏమైతే క్రాప్స్ అనేటివి తొందరగా విల్ట్ అయిపోతాయి. దానివల్ల మనకి ఏమైతుంది? సో ఎక్కువ మొత్తంలో మనకి ఫుడ్ సెక్యూరిటీ అనేది ఎఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ప్రపంచంలో ఏంటి మనకి పంటలు పండకపోతే ఫుడ్ సెక్యూరిటీ అనేది చాలా ఎఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది మనకి. ఓకేనా. సో కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామినేషన్ లో రావడానికి సో అవకాశం అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నాయన్నమాట. ఓకేనా. రైట్, నెక్స్ట్ వన్. ఇది ఫస్ట్ ఫిగర్ ఏదైతే ఉందో ఇది కంపల్సరీ. ఏది? 1.4 బిలియన్ హెక్టార్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా. దిస్ ఇస్ ద ఫస్ట్ గ్లోబల్ మేజర్ అసెస్మెంట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ ద వాట్ లాట్ 50 years లోపల. అది ఫస్ట్. సెకండ్ ఏమన్నాడు? అరౌండ్ 10% ఆఫ్ ద బోత్ ఇరిగేటెడ్ అండ్ రెయిన్ ఫెడ్ క్రాప్ ల్యాండ్స్ ఆర్ ఎఫెక్టెడ్ బై salinity అండ్ పుట్టింగ్ సిగ్నిఫికెంట్ ప్రెజర్ ఆన్ ద సో ఫుడ్ సెక్యూరిటీ అన్నాడు. ఇక్కడ చూడండి salinity వల్ల ఎఫెక్ట్ అయ్యాయంట దాదాపు ఎంత? 10% ఆఫ్ ద బోత్ ఇరిగేటెడ్ అండ్ ద రెయిన్ ఫెడ్ క్రాప్స్ అని చెప్తున్నాడు. బోత్ ఇరిగేటెడ్ అండ్ ద రెయిన్ ఫెడ్ వర్షాధారంగా కానీ లేదంటే నీటి పారుదల ఉన్నటువంటి సాయిల్స్ కూడా ఎఫెక్ట్ అయినాయని చెప్తున్నారు 10%. ద సాల్ట్ ఎఫెక్టెడ్ సాయిల్స్ మే రైస్ టు ద 24 and 32% ఆఫ్ ద టోటల్ ల్యాండ్ ఏరియా డ్యూ టు ద వాట్ ఇంక్రీజింగ్ ఆఫ్ ద వాట్ టెంపరేచర్స్ పెరుగుతున్నాయి. టెంపరేచర్స్ పెరగడం వల్ల మనకి వర్షాలు తగ్గిపోయి మళ్ళీ ఇంకా ఎక్కువ మొత్తంలో సాయిల్ లోపల సాల్ట్ అనేది పెరిగిపోయి వాటర్ ఎవాపరేషన్ అయిపోయి సాయిల్ పెరిగిపోయి ఇంకా ఎక్కువ మొత్తంలో మనకి పెరగడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంత ఉంది? 10.7 ఇది కదా. 10.7
10.7% అనేది, ఇక్కడ 10 అంటే కూడా అదే 10.7%. సో 10.7 నుంచి ఇంకా ఫ్యూచర్ లో 24 to 32 మధ్యలో పెరగడానికి అవకాశం ఉందట. ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, అర్జెంటీనా, కజకిస్తాన్, యునైటెడ్ స్టేట్స్ అండ్ ఇరాన్, ఉజ్బెకిస్తాన్ ఇవన్నీ కూడా 70% ఆఫ్ ద సాల్ట్ ఎఫెక్టెడ్ కంట్రీస్ అన్ని కూడా ఈ దేశాలలోనే ఉన్నాయంట. 70% ఆఫ్ ద సాల్ట్ ఎఫెక్టెడ్ అన్ని కూడా ఇక్కడనే ఉన్నాయంట. ఏవి? ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, అర్జెంటీనా, చైనా, కజకిస్తాన్, యునైటెడ్ స్టేట్స్, ఇరాన్, సుడాన్, ఉజ్బెకిస్తాన్ అకౌంటెడ్ ద వాట్ 70% ఆఫ్ ద వాట్ సాల్ట్ ఎఫెక్టెడ్ సాయిల్స్ అనేటివి ఈ దేశంలోనే ఉన్నాయి. నెక్స్ట్, కంట్రీస్ విత్ లార్జెస్ట్ సాల్ట్ ఎఫెక్టెడ్ సాయిల్స్ తీసుకుంటే మనకి ఈ దేశాలు అనుకున్నాం కదా. సో ఇది ఎగ్జామినేషన్ లో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎంత ప్రపంచంలో ఎంత అనుకున్నా మనకి 10.7% లేదంటే 1.4 బిలియన్ హెక్టార్స్ ఆఫ్ ద ల్యాండ్ కదా. 1.4 బిలియన్ హెక్టార్స్ ఆఫ్ ద ల్యాండ్ లేదా అప్రాక్సిమేట్లీ ఎంత అనుకుంటున్నాం మనం 10.7% అని చెప్తున్నాం. 10.7% లేదా 1.4 బిలియన్ హెక్టార్స్ అని చెప్తున్నాం. దీంట్లో మనకి తీసుకుంటే ఆస్ట్రేలియాలో తీసుకుంటే 357 మిలియన్ హెక్టార్స్, 357 మిలియన్ హెక్టార్స్. అర్జెంటీనాలో తీసుకుంటే ఎంత ఉంది మనకి 153 మిలియన్ హెక్టార్స్ ఉంది. కజకిస్తాన్ లో 94 మిలియన్ హెక్టార్స్. ఇవి టాప్ 3 అని చెప్పొచ్చు మనకి, ఏకే అని చెప్పొచ్చు మనకి. ఆస్ట్రేలియా, అర్జెంటీనా, మనకి ఏంటిది కజకిస్తాన్. సో టాప్ 3 లో ఉన్నాయి. రష్యా ఇలా ఉంది, యునైటెడ్ స్టేట్స్ 73, ఇలా రకరకాలుగా ఉన్నాయి. సో మరి మన ముచ్చట ఎక్కడ ఉందని కూడా చూద్దాం మనం. ఓకేనా, రైట్. సో నెక్స్ట్, కంట్రీస్ ఎఫెక్టెడ్ బై ద వాట్ salinity అండ్ ద సోడిసిటీ. సో ఇక్కడ కూడా ఏంటిది కంట్రీస్ ఎఫెక్టెడ్ సాల్ట్ ఎఫెక్టెడ్ సాయిల్స్, సాయిల్స్ ఎఫెక్టెడ్ సాయిల్స్. ఓకే, నెక్స్ట్ కంట్రీస్ మోస్ట్ ఎఫెక్టెడ్ బై ద వాట్ salinity అంటే సాయిల్ లోపల ఏంటిది మనకి ఎక్కువ మొత్తంలో సాల్ట్ కంటెంట్ పెరగడం వల్ల ఎఫెక్ట్ అయిన దేశాలలో. సార్ మరి దీనికి డిఫరెన్స్ ఏంటిది అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ ఏంటిది ఏరియా, ఏ దేశాలలో సాల్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఎక్కువగా ఉన్నాయి అని. ఇప్పుడు ఆస్ట్రేలియా, ఒమాన్ తీసుకున్నాం అనుకో. ఒమాన్ చిన్న కంట్రీ, ఆస్ట్రేలియా పెద్ద కంట్రీ. అర్థమైందా? ఒమాన్ లో ఉన్నటువంటి ల్యాండ్స్ ఆస్ట్రేలియా కన్నా తక్కువనే ఉంటాయి ఇట్లా, ఎందుకంటే ఆస్ట్రేలియా ఎంత పెద్దగా ఉంటుంది, ఒమాన్ ఎంత చిన్నగా ఉంటుంది. అర్థమైందా? సో ఒకటి ఏరియా వైజ్ తీసుకున్నప్పుడు ఇది ఏ దేశాలలో ఎక్కువ మొత్తంలో ఏరియా వైజ్ ఉన్నాయని మనం తీసుకుంటే ఈ దేశాల వైజ్ ఇది ఏరియా వైజ్ తీసుకున్నప్పుడు ఇలా ఉన్నాయన్నమాట. మనకి ఏ విధంగా తీసుకున్నప్పుడు ఏరియా వైజ్ తీసుకున్నప్పుడు ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఏం తీసుకుంటున్నాము, ఏ దేశాల్లో ఎక్కువ మొత్తంలో ఎఫెక్ట్ అయ్యాయి salinity వల్ల కానీ, సోడిసిటీ అంటే సోడియం వల్ల కానీ ఎక్కువ మొత్తంలో ఎఫెక్ట్ అయిన దేశాలు అంటే ఇవి. ఒమాన్ లో దాదాపు 93.5% అనేది salinity వల్ల ఎఫెక్ట్ అయిన ల్యాండ్స్ ఉన్నాయి. ఉజ్బెకిస్తాన్ లో 92% ఎఫెక్ట్ అయ్యాయి. జోర్డాన్ లో 90% ఎఫెక్ట్ అయ్యాయి. అంటే ఎక్కువ మొత్తంలో దేని వల్ల, సాల్ట్ వల్ల, సోడిసిటీ వల్ల ఎఫెక్ట్ అయినాయి. ఇది ఏరియా వైజ్. ఇది దాని యొక్క ఏమంటాం ఇంపాక్ట్ వైజ్, కాన్సన్ట్రేషన్ వైజ్. యూ కెన్ కాల్ ఇట్ యాజ్ వాట్ కాన్సన్ట్రేషన్ వైజ్. ఏ దేశాలలో ఎక్కువ మొత్తంలో సాయిల్లలో salinity కాన్సన్ట్రేషన్ ఉందంటే ఒమాన్ లో 93.5% ఆఫ్ ద సాయిల్స్ లో కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంది. ఇది సెలైన్ కాన్సన్ట్రేషన్. కానీ ఏరియా వైజ్ తీసుకుంటే ఆస్ట్రేలియాలో 1000 ఎకరాల భూములు ఉన్నాయి. ఓకేనా, ఆస్ట్రేలియాలో దెన్ ఫాలోడ్ బై ద వాట్ అర్జెంటీనా, అర్మేనియా అనుకున్నారు, అర్జెంటీనా అండ్ కజకిస్తాన్. ఓకేనా, సో ఇలా మనకి ఒమాన్ కానీ, ఉజ్బెకిస్తాన్ అండ్ జోర్డాన్ లోపల ఏముంది ఎక్కువ మొత్తంలో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సాల్ట్స్ అనేటివి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వన్ ఇండియా విషయానికి వస్తే, ఇండియాలో సాల్ట్ ఎఫెక్టెడ్ సాయిల్స్ కనుక తీసుకుంటే మనకి 6.72 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ద సాయిల్స్ అనేటివి మనకు ఉన్నాయి. మన ఇండియాలో మీరు సాయిల్స్ లో చదువుకుంటారు, మరి పంజాబ్ హర్యానాలో ఎక్కువగా ఉన్నాయని, చొపాన్ అని, ఓకేనా, కల్లార్ అని మీరు చదువుకొని ఉంటారు కదా, చొపాన్ కానీ. సో కల్లార్ అనే పేర్లతోటి పిలుస్తుంటాం మనం సాయిల్స్ ని. మనకి ఏవి సాల్ట్ ఎఫెక్టెడ్ సాయిల్స్ ఏవైతే ఉన్నాయో, సో చొపాన్, కల్లార్ అని చెప్పేసి మనము సాయిల్ ఎఫెక్టెడ్ సాయిల్స్ ని పిలుస్తుంటాం పంజాబ్ అండ్ హర్యానా ప్రాంతాల్లో మనం కనుక తీసుకుంటే. సో ఇన్ని ఎకరాల ల్యాండ్స్ అనేటివి మనకి ఎక్కువ మొత్తంలో ఎఫెక్ట్ అయినాయి. 6.72 మిలియన్ హెక్టార్స్ ఆర్ సాల్ట్ ఎఫెక్టెడ్ సాయిల్స్, విచ్ 2.95 మిలియన్ హెక్టార్స్ ఫర్ సెలైన్ అండ్ రిమైన్ 3.1 సోడిక్ అని చెప్తున్నాడు. దీన్ని ఇక్కడ అన్ని రకాల సాల్ట్స్ వల్ల ఎఫెక్ట్ అయినాయి. ఇక్కడ చూస్తే ఓన్లీ సోడా వల్ల ఎఫెక్ట్ అయినాయి మనకి, సోడియం వల్ల. సో 3.77 అనేది ఓన్లీ సోడియం వల్ల. టోటల్ గా తీసుకుంటే అంటే మన భారతదేశ భూభాగంలో ఎంతవరకు 2.1% ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ ద సాయిల్స్ అనేటివి ఎఫెక్ట్ అయినాయి. మన మొత్తం మన ఇండియా యొక్క ఎంత, సో 320 మిలియన్ హెక్టార్స్ కనుక తీసుకుంటే 320 మిలియన్ హెక్టార్స్ లలో దాదాపు 2.1%, 6.72 మిలియన్ హెక్టార్స్ అప్రాక్సిమేట్లీ మన జాగ్రఫికల్ ఏరియాలో. సో 2.1%. అబ్సల్యూట్ ఫిగర్ లో తీసుకుంటే 6.72 మిలియన్ హెక్టార్స్ అనేటివి మనకి ఎఫెక్ట్ అయినాయి. అది అడుగుతాడు ఎగ్జామినేషన్ లో, ఫస్ట్ బట్టి పట్టాలి. ఓకేనా, నెక్స్ట్ వన్. సో 2.95 సెలైన్ సాయిల్స్, 3.7 ఏమైనా సోడిక్ సాయిల్స్ అని చెప్తున్నాం. ఓకే, ఎక్కువ మొత్తంలో ఎఫెక్ట్ అయిన రాష్ట్రాలు గుజరాత్ లో 2.2 అండ్ ఉత్తరప్రదేశ్ లో 1.3 అండ్ మహారాష్ట్రలో 0.61 అండ్ వెస్ట్ బెంగాల్ 0.44, రాజస్థాన్. సో ఈ 5 రాష్ట్రాలే మనకి దాదాపు 75% సాల్ట్ ఎఫెక్టెడ్ సాయిల్స్ లోపల ఎఫెక్ట్ అయినట్టు కనిపిస్తున్నాయి మనకి.
ఓకేనా. ఎక్కువ మొత్తంలో ఈ సోడియం కంటెంట్ ఉన్నటువంటి ఏంటి జైసల్మేర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ద రాజస్థాన్ అండ్ కోస్ట్ లైన్ ఆఫ్ ద గుజరాత్ ఇక్కడ ఉన్నాయి. అడిషనల్లీ 17% ఆఫ్ ద ఇరిగేటెడ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఈస్ ఎఫెక్టెడ్ బై ద వాట్ సెకండరీ సెటిలైజేషన్ డ్యూ టు ద వాట్ బ్రాకిష్ వాటర్ ఇరిగేషన్. బ్రాకిష్ వాటర్ ఇక్కడ కోస్టల్ ఏరియాస్ లోనే జరుగుతాయి కదా. సో అలా మనకి కొంచెం 17% ఆఫ్ ద ల్యాండ్ కూడా దాని వల్ల కూడా ఎఫెక్ట్ అయింది. ఓకేనా. 17% ఆఫ్ ద అగ్రికల్చర్ ల్యాండ్స్ ఏవైతే ఇరిగేటెడ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి భారతదేశంలో మనకి 17% ఆఫ్ ద ఇరిగేటెడ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా మనకి ఎఫెక్ట్ అవుతున్నాయి. దేనివల్ల? సో ఈ బ్రాకిష్ వాటర్ ఇరిగేషన్ వల్ల అని చెప్తుంది మనకి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇండియాకి సంబంధించి ఇది 6.72 మిలియన్ హెక్టార్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనకి 2.1% అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్ హైయెస్ట్ ఎక్కడ ఉన్నాయి? గుజరాత్. సో గుజరాత్ అనేది హైయెస్ట్, దెన్ ఫాలోడ్ బై ద వాట్ ఉత్తరప్రదేశ్ అండ్ దెన్ ఫాలోడ్ బై ద వాట్ మహారాష్ట్ర. ఇవి టాప్ లో ఉన్నాయి మనకి. గుజరాత్ ఇవి ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. రాజస్థాన్ 0.3 అకౌంట్ ఇవన్నీ కూడా. సో మన జనరల్ గా రాజస్థాన్ డిజర్ట్ ఉంది కదా, సాల్ట్ అంటే పోతుంది. సాల్ట్ కాదు, అక్కడ శాండ్ ఉంటుంది. ఓకేనా. శాండ్ లో మొత్తం ఏముంటాయి మనకి? పాస్పరస్ ఉంటుంది. ఓకేనా. శాండ్ లో పాస్పరస్ అనేది ఉంటుంది. డిజర్ట్ సాయిల్స్ లో ఉండేదంతా కూడా ఏంటిది? పాస్పరస్. ఓకేనా. సో కాబట్టి తొందరపడి ఏం చేస్తామంటే మనకి మైండ్ లో సాల్ట్ అని తొందరపడి రాజస్థాన్ పెట్టేస్తాం. రాజస్థాన్ కాదు, డిజర్ట్ సాయిల్స్ లలో పాస్పరస్ రిచ్ సాయిల్స్, డిజర్ట్ సాయిల్స్ అనేది. ఓకేనా. ఇవి మనకి ఇక్కడ తీసుకుంటే మనకి ఏంటి? గుజరాత్ తీసుకుంటే మనకి గుజరాత్ 2.3 అండ్ ఉత్తరప్రదేశ్ అండ్ నెక్స్ట్ ఏంటిది? మహారాష్ట్ర. ఇవి టాప్ 3 లో ఉన్నాయి మనకి. గుజరాత్, ఉత్తరప్రదేశ్ అండ్ మహారాష్ట్ర. ఓకేనా. సాల్ట్ ఎఫెక్టెడ్ సార్ ఇండియాలో ఎంత? 6.72 మిలియన్ హెక్టార్స్ 672. సో మనకి సాల్ట్ ఎఫెక్టెడ్ ఉన్నాయి మనకి. సో ఇది గుర్తుపెట్టుకోవాలా ఎగ్జామినేషన్ లో కంపల్సరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇవి కూడా సాల్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రపంచంలో ఎంత సాల్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ అని, ఇది నాట్ ఇంపార్టెంట్. సో ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలా. ఇది రిలీజ్ చేసిన వాళ్ళు ఎవరు? ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. గత 50 సంవత్సరాలలో ఇదే మొదటిసారి అనమాట రిలీజ్ చేయడం అనేది. సో అది అండ్ ఇది ఎక్కడ జరిగింది అనేది కూడా ఇంపార్టెంట్. December 9th to 11th మనకి ఇక్కడ బ్యాంకాక్ థాయిలాండ్ లో జరిగింది. ఇది ఇంటర్నేషనల్ సాయిల్ అండ్ వాటర్ ఫోరం అనేది జరిగింది మనకి. ఓకేనా. సో సాల్ట్ ఎఫెక్టెడ్ సాయిల్స్ ఎందుకు సాల్ట్ జరుగుతాయి ఎక్కువ మొత్తంలో? ఎందుకు మేజర్ గా? సో ఈ సాల్ట్ ఎఫెక్టెడ్ సాయిల్స్ జరగడానికి సాయిల్ ఎరోషన్ వన్ ఆఫ్ ద రీజన్, సాయిల్ డిగ్రేడేషన్ వన్ ఆఫ్ ద రీజన్, మైనింగ్ యాక్టివిటీస్ వల్ల కూడా జరగచ్చు. ఎందుకంటే డస్ట్ అనేది పోయి అక్కడ డంప్ అవ్వచ్చు. ఓకేనా. సో ఈ ఎక్కువ మొత్తంలో కెమికల్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేయొచ్చు. లేదా ఎక్కువ మొత్తంలో వాటర్ అనేది మనకి మినరల్ సాల్యుబుల్స్ అన్నిటిని కూడా భూమిలోకి సో లాగేయచ్చు మనకి. ఓకేనా. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మనకి పర్కులేషన్ వల్ల. సో ఈ రకరకాల రీజన్స్ ఉంటాయి. బట్ మనం ఆ రీజన్స్కి వెళ్ళదలుచుకోలేదు, మనం రిపోర్ట్ మాట్లాడుతున్నాం. ఓకేనా. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ది బెస్ట్.